ఈ లాంఫామ్ నుంచి విడుదలైనటువంటి G3, G4, G5, CA 960 అంటే సింధూర్ రకము, అపర్ణ, LCA 334, LCA 206, LCA 305 రకాలు, LCA 353 రకాలు ఎక్కువ విస్తీర్ణంలో గతంలో సాగు చేయడం జరిగింది. అందులో LCA 334 రకం అయితే 2006 సంవత్సరంలో రిలీజ్ చేయబడింది. ఈ రకము కొన్ని ప్రాంతాల్లో హైబ్రిడ్ కంటే కూడా ఎక్కువ దిగుబడి రావడం జరిగింది. హెక్టార్కి 55 నుంచి 60 క్వింటాల దిగుబడిని ఇస్తుంది. కాయలు మధ్యస్థ పరిమాణంతో పొడుగుగా ఉంటాయి. మధ్యస్థ ఘాటు రకం కలిగిన రకం ఇది. ఆ తర్వాత LCA 353 అనే రకము 2009లో విడుదల చేయబడింది. ఇది రకము LCA 334 కంటే కూడా త్వరగా కోతకు వస్తుంది. ఎక్కువగా మనకి తేలికపాటి నేలల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఎందుకంటే ఈ మొక్కలు కొంచెం గుబురుగా ఉంటాయి కాబట్టి తేలికపాటి నేలలు, ముఖ్యంగా శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్ జిల్లాల్లో సాగు చేయడానికి అనుకూలంగా ఉంటుంది. ఇంకా ఈ తర్వాత LCA 620 అనే రకము 2014లో జాతీయ స్థాయిలో విడుదల చేయబడింది. ఈ రకం ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే ఇది మధ్యస్థ కాల పరిమితి రకం. 170 నుంచి 190 రోజులు కాల పరిమితితో కలిగి కాయలు మధ్యస్థ పొడుగుతో 8 నుంచి 10 సెంటీమీటర్ల పొడుగు, 3 నుంచి 4 సెంటీమీటర్ల చుట్టుకలతో కొంచెం లావుగా ఉంటాయి. హెక్టార్కి ఈ రకము 60 నుంచి 65 క్వింటాల దిగుబడిని ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ రకానికి వచ్చిన ముఖ్య అడ్వాంటేజ్ ఏంటంటే మనకి కాయలు మధ్యస్థ ఘాటుతో మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగుతో ఉంటాయి. అంతేకాకుండా కాయ మొదటి కోత నుంచి చివరి కోత వరకు కూడా కాయ పరిమాణంలో ఎటువంటి మార్పులు లేకుండా ఉంటాయి. కాయ కూడా పొడుగుగా లావుగా ఉండడం వల్ల కోత కోయడానికి అనుకూలంగా ఉంటుంది. సరైన యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతుల పొలంలో ఈ రకము ఎకరానికి 30 నుంచి 35 క్వింటాల దిగుబడి కూడా గుర్తించడం జరిగింది. ఈ మధ్య కాలంలో విడుదలైన రకము LCA 625. ఈ రకం కాయలు 10 సెంటీమీటర్ల పొడుగుతో 2 నుంచి 3 సెంటీమీటర్ల చుట్టుకలతో మధ్యస్థ పరిమాణంలో ఉంటాయి. కాల పరిమితి వచ్చేసరికి 190 నుంచి 210 రోజులు ఆ కాల పరిమితి కలిగిన రకము. కాయలు మంచి ఆకర్షణీయమైన ఎరుపు రంగుతో ఎక్కువ ఘాటు కలిగి ఉంటాయి. ఈ కాయ కోత కొంచెం ఆలస్యం అయినప్పటికీ కూడా తాలుకాయలు అనేది ఏర్పడదు. అలాగే మిగతా రకాలతో పోల్చుకున్నట్లయితే కాడ కొంచెం పొడవుగా ఉండడం వల్ల మనకి కోత కోయడానికి కూడా సులువుగా ఉంటుంది. అట్లాగే 2-3 నెలల వరకు కూడా కాయ రంగు కోల్పోకుండా నాణ్యమైన రకము. ఈ రకం కూడా ఎకరానికి రైతుల పొలాల్లో 30 నుంచి 35 క్వింటాల దిగుబడి రావడం జరిగింది. అంతేకాకుండా ఈ మధ్య కాలంలో LCH 111 అనే హైబ్రిడ్ రకాన్ని కూడా లాంఫామ్ నుంచి విడుదల చేయడం జరిగింది. ఈ రకము హెక్టార్కి 70 నుంచి 75 క్వింటాల దిగుబడితో కుకుంబర్ మొజాయిక్ వైరస్ అనే తెగుల్ని తట్టుకునే రకము. కాయలు మధ్యస్థ పరిమాణంతో మధ్యస్థ ఘాటు, ఆకర్షణీయమైన ఎరుపు రంగు కలిగి ఉంటాయి.